హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ మనకు కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెట్టాము మిత్రమా. సో మీరు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్, రివిజన్ నోట్స్, షార్ట్ నోట్స్ ఇవన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాము వాట్సాప్ గ్రూప్లో. తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి. అదేవిధంగా మిత్రమా, ఈరోజు మొదటి అప్డేట్ తెలుసుకుందాం. రైట్ మిత్రమా, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఏ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి. సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి. సో రాబోయే జాబ్ క్యాలెండర్లో అన్ని డిపార్ట్మెంట్ల నుంచి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన అనధికార సమాచారం ప్రకారం, అంటే అన్అఫీషియల్, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ పోస్టులు సుమారు 700, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి 12,000 వరకు ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 1లో 300, గ్రూప్ 2లో 800 వరకు ఖాళీలు ఉండొచ్చు. గ్రూప్ 3తో పాటు గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా కలిపితే సుమారు 5,000కు పైగా ఖాళీలు ఉన్నట్టు సమాచారం. డిఎస్సిలో 7,000 వరకు ఖాళీలు ఉన్నాయని ట్రాన్స్కో, జెన్కో, ఎన్సిడిపిసిఎల్, అదేవిధంగా మన కరెంట్కి సంబంధించినటువంటి పవర్ సెక్టార్లో దాదాపుగా 4,000 వరకు గెజిస్టెడ్, నాన్ గెజిస్టెడ్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. రెవెన్యూ విభాగంలో గ్రామ స్థాయిలో ప్రధానమైన విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఖాళీలు 5,000 వరకు ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాటితో పాటు సర్వేయర్ పోస్టులు కూడా రిక్రూట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రాబోయే నోటిఫికేషన్లకు సిలబస్, పరీక్ష విధానంలో మార్పులు చేసే అవకాశం తక్కువ ఉన్నట్టు సమాచారం. ఒకవేళ చేయాల్సి వస్తే పరీక్ష రాయడానికి సరైన సమయం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ సిలబస్లో మార్పు కోసం అయితే కమిటీ అయితే వేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని పెట్టుకోండి మిత్రమా. సో డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉన్నా దాదాపుగా 7,000 ఉండొచ్చని వీరు అంచనా వేస్తున్నారు. సో ఎన్ని పోస్టులు ఉన్నా ఖచ్చితంగా హెచ్జిటి పోస్టులకు సంబంధించి మళ్ళీ చెప్తున్నాను, ప్రతి జిల్లాలో మంచి పోస్టులు ఉంటాయి. హెచ్జిటికి సంబంధించి మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి, 100% మీకు జాబ్ వస్తుంది. మీరు నెగ్లెక్ట్ చేసినట్లయితే తప్పకుండా నష్టపోతారు మిత్రమా. గతంలో నష్టపోయిన వారు కసితో చదువుతున్నారు. మీరు కూడా అదే లెవెల్లో చదివినట్లయితేనే సో మీరు డిఎస్సి 2025లో జాబ్లో ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి మిత్రమా. మీరు చూడండి, కాంపిటీషన్ అనేది గతంతో పోల్చుకుంటే ఇంకెక్కువగా ఉంటుంది. డిఎస్సి 2024లో రాసినటువంటి కాంపిటీషన్ కంటే ఎక్కువ కాంపిటీషన్ డిఎస్సి 2025లో ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఖాళీల సంఖ్య తక్కువ, అక్కడ ఖాళీల సంఖ్య ఎక్కువ. సో ఇప్పుడు పబ్లిక్ మళ్ళీ ఎక్కువగా ఉంటారు. సో అప్పుడు కొద్దిగా కొత్త బ్యాచ్లు లేకుండే కాబట్టి సో ఎప్పటికీ కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆ కాంపిటీషన్ని మనం తట్టుకోగలగాలి అంటే డైలీ చదవాలి, కంటిన్యూ ప్రిపరేషన్ ఉండాలి. డైలీ 10 గంటలు కేటాయించాల్సిందే, వేరే ఆప్షనే లేదు మిత్రమా. నోటిఫికేషన్ వస్తుందని తెలిసి కూడా మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే నష్టపోతాం. కాబట్టి ఈ సమ్మర్లో ఖచ్చితంగా మంచిగా ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. టెట్లో మంచి స్కోర్ సాధించండి. ఒక విషయాన్ని అయితే చెప్పగలుగుతున్నాను. సో టెట్కి డిఎస్సికి గ్యాప్ ఉంటుంది మిత్రమా. సో నేను మళ్ళీ చెప్తున్నాను, దాదాపు ఒక 2 to 3 months గ్యాప్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో మీరైతే పేపర్ 1 వారి మిత్రులకు టెట్ రాసిన, డిఎస్సి చదివిన రెండు ఒకటే కాబట్టి సో పేపర్ 1 మిత్రులు తప్పకుండా టెట్కు మంచిగా ప్రిపేర్ అవ్వండి. డిఎస్సి ముందు టెట్ ఎప్పుడైనా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది గతంలో చూసుకున్నట్లయితే. సో మీరైతే మంచిగా చదివినట్లయితే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ టెట్లో డిఎస్సి ముందు టెట్ ఎప్పుడైనా ఈజీగా ఇస్తున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి తప్పకుండా అప్లై చేయండి. 2 మార్కులు పెరిగినా మంచిదే, 3 మార్కులు పెరిగినా మంచిదే. తప్పకుండా మీరు అప్లై చేసి ఎగ్జామ్ రాయండి. చిన్న అనౌన్స్మెంట్ మిత్రమా, చాలామంది మిత్రులకు మనకు యాప్ లాగిన్ చేయడం కావచ్చు, డౌన్లోడ్ చేసుకునే విధానం వస్తలేదు. మరి టెస్ట్ సిరీస్ తీసుకునే విధానం గురించి ఒక 2 నిమిషాలు 1 minute చెప్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అందరూ రిజిస్టర్ చేసుకోవాలి. కొత్తగా ఉన్నవారు, రిజిస్టర్ లేని వాళ్ళు కోసం ఎవరైనా రిజిస్టర్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే లాగిన్ విత్ ఓటీపీ తోటి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ రిజిస్టర్ చేసుకోవాలనుకున్న లాగిన్ విత్ ఓటీపీ తోటి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా రిజిస్టర్ చేసుకున్నాక మీరు ఫోన్ నెంబర్, మీ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకుంటున్నారో దాంతో కూడా లాగిన్ అవ్వచ్చు. మీకు ఈజీగా ఉండాలంటే లాగిన్ విత్ ఓటీపీ తోటి చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది మిత్రమా. సో మీకు టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే ఇక టెస్ట్ సిరీస్ ఇక్కడ ఉంది మిత్రమా. టెట్కి సంబంధించి టెస్ట్ సిరీస్లో టెట్కి సంబంధించిన టెస్టులు ఉంటాయి. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి.
సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే టెస్ట్ సిరీస్ పైన సో ఈ విధంగా మీకు ఓపెన్ అవుతాయి. సో టెట్ పేపర్ 1, పేపర్ 2 సోషల్, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్. మీకు ఏది అవసరమో అది ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ పే ఆన్లైన్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా పేమెంట్ అయిన తర్వాత టెస్ట్లు అనేటివి ఓపెన్ అవుతాయి. దాని తర్వాత మీకు సో ఈ విధంగా పీడిఎఫ్ మన యొక్క టైం టేబుల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ టైం టేబుల్ ప్రకారం మీరు చదివినట్లయితే మీకు తప్పకుండా మంచి స్కోర్ వస్తుంది. ఆటోమేటిక్గా మీ సిలబస్ కూడా పూర్తి అవుతుంది. మీలో రివిజన్ నెంబర్ ఆఫ్ టైం అవుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. మన యొక్క టెస్ట్ని మీరు ఎన్నిసార్లైనా రాసుకునే అవకాశం కూడా ఉంది. దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి. ఒక విషయాన్ని అయితే చెప్పగలుగుతాను, మీరు ఏదో అయినా ఒక టెస్ట్ సిరీస్ అయితే కంపల్సరీ తీసుకోండి. సో ఇదే తీసుకోవాలని చెప్పట్లేదు నేను. మీకు ఏది బాగా అనిపిస్తే ఆ ఒక్క టెస్ట్ సిరీస్ తీసుకొని ఫాలో అవుతేనే మనము ఈ తక్కువ టైంలో సిలబస్ని కంప్లీట్ చేసి ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆన్లైన్లో ప్రాక్టీస్ కూడా అవుతుంది కాబట్టి సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం రాస్తూ ఉంటే సో మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ని అయితే తీసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. సో తక్కువ అమౌంట్స్కే ఉన్నాయి కాబట్టి సో మీరు ఏది క్వాలిటీగా అనిపిస్తే, ఏది బాగా అనిపిస్తే, మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే ఆ యొక్క టెస్ట్ సిరీస్ తీసుకొని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాస్తేనే మనం ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం. సో మీరు ఏదైనా తీసుకునే ప్రయత్నం చేయండి, కానీ తీసుకోండి. నెక్స్ట్ జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది. నేరుగా భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందట. వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఏలో అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నది. 10,954 జీపీఓ పోస్టులకు అర్హులైన వాళ్ళు 7,000 లోపే ఉన్నారు. సో వారిని కదిలిస్తే ఆ శాఖల్లో మళ్ళీ ఖాళీలు, సర్వీస్ పరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందట. కాబట్టి మొత్తం పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు అవుతుంది. సో మంచి పోస్టులు ఇవి కూడా. సో ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో చూడాలి. నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. సో చూడాలి, ఒకవేళ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లయితే 10,954 తోటి నోటిఫికేషన్ వర్క్ నెక్స్ట్ మంత్లో అయితే రిలీజ్ అవుతుంది. సో ఇలా చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. సో కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టు కూడా ఉంటుంది మిత్రమా. ఇంకా నెక్స్ట్ అప్డేట్ మిత్రమా, ఇక్కడ సర్కారు బడిలో ప్రీ ప్రైమరీ అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది. మనకు నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి ప్రతి జిల్లాకు ఒక 30 ప్రీ ప్రైమరీ స్కూల్స్. అక్కడ బోధకులు ఎవరు, టీచింగ్ చేసే వాళ్ళు ఎవరంటే డిఎడ్ ప్లస్ టెట్ పాస్ అయిన వాళ్ళనైతే అక్కడ బోధకులుగా అంటే విద్యా వాలంటీర్లుగా తీసుకుంటున్నారు. ఇక్కడ బీఎడ్ ప్లస్ టెట్ వాళ్ళకు కూడా అవకాశం కల్పించినట్లయితే వారికి కూడా ఉద్యోగ అవకాశం కల్పించినట్లు అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో అప్డేట్, జూన్ 10 నుంచి వీరికి సంబంధించిన రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే ఉండబోతుంది. భారత వాయుసేనలో అగ్నివీర్వాయుల కోసం రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. జూన్ 10 నుంచి 18వ తేదీ వరకు న్యూఢిల్లీ, బెంగళూరులో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల లేదా బోర్డు నుంచి మెట్రికులేషన్ అంటే ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి, లేదా సమాన విద్యార్హత పొందిన పెళ్లి కాని యువతీ యువకులకు ఈ పోస్టులు అర్హులు. అభ్యర్థులు 2005 జనవరి 1 నుంచి 2008 జూలై మధ్య జన్మించి ఉండాలి. చూడండి, ఇక్కడ పెళ్లి కాని వారు యువతి అండ్ యువకులు ఇద్దరు అర్హులు ఉన్నారు. సో రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది. నెల 21వ తేదీ నుంచి ఉదయం 11 గంటల నుంచి మే 11వ తేదీ వరకు రాత్రి 11 గంటల వరకు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు. సో దాన్ని సందర్శించమని చెప్తున్నారు. డిఫెండర్ రూలర్స్ అండ్ @gov.in అని వెబ్సైట్ ఉంది. సో తప్పకుండా మీ యొక్క మిత్రులకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ యొక్క సమాచారాన్ని ఎవరైనా ఆర్మీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి మిత్రులకు ఈ సమాచారాన్ని తెలిపే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ అప్డేట్, హెచ్జిటి పదోన్నతిలో జోక్యానికి హైకోర్టు నిరాకరణ. అది ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో భాగమని వెల్లడించారు. సో హైకోర్టులో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 70% ఇవ్వాలని వేసినటువంటి కేసులో సో హైకోర్టు ఏం చెప్తుందంటే అది కోర్టు మీరు ప్రభుత్వాన్ని అడగండి, సో దాన్ని మేము కలుగజేసుకోలేమని చెప్పింది. సో మీ యొక్క విషయాన్ని ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేయండి అని సో హైకోర్టు చెప్పినట్టు సమాచారం. దీంట్లో ఉన్నటువంటి సమాచారం కూడా అదే. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కావాలి అంటే తప్పకుండా మీరు ప్రభుత్వంతో మాట్లాడుకొని ప్రభుత్వాన్ని వినతి పత్రాలు ఇచ్చే ప్రయత్నమే చేయాలి. ఇక నెక్స్ట్ నీటిపారుదల శాఖలో దాదాపుగా భారీగా ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 57 మంది ఎస్సీలకు 17 చోట్ల మాత్రమే రెగ్యులర్ అధికారులు. ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వహణపైన ప్రభావం చూపే అవకాశం, పెండింగ్లో పదోన్నతుల ప్రక్రియ. సో ఏఈకి సంబంధించినటువంటి ఖాళీలు అయితే భారీగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. తప్పకుండా మిత్రమా టెస్ట్ సిరీస్ ఏదైనా ఒకటి తీసుకోండి. సో జాఫర్ ఎడ్యుకేషన్ తీసుకుంటారా, ఇంకేదైనా తీసుకుంటారా, కానీ తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి, డైలీ ఫాలో అవ్వండి. టైంని వేస్ట్ చేసుకోకండి. టైం వేస్ట్ చేసుకుంటే నష్టపోతాం మిత్రమా. సో చాలా మంచి సమయం ఇది, టెట్కి ఉపయోగించుకోండి. దాని తర్వాత డిఎస్సి కంటిన్యూ చేస్తూ ఉంటారు కాబట్టి సో టెస్ట్ సిరీస్ తీసుకొని ఫాలో అయితే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, సిలబస్ కంప్లీట్ అవుతుందని ఒక
మనకొక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్‌గా భయం గూడా తగ్గుతుంది కాబట్టి, సో మీరు టెస్ట్ సిరీస్ తీసుకొని డైలీ రాస్తూ ఉండండి. డైలీ చదువుతూ ఉండండి. మీకు ఎట్లా వీలైతే అట్లా ఆ విధంగా చదవండి. ఎగ్జామ్స్ రాస్తారా? లేకుంటే మొత్తం చదివిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తారా? సో మొత్తానికైతే ఎగ్జామ్స్ అయితే రాయాలి. ఇదైతే 100% ఫిక్స్ మిత్రమా. ఎగ్జామ్స్ రాయకుంటే నష్టపోతాం లాస్ట్‌లో మనం. కాబట్టి తప్పకుండా ఏదో ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని రాసే ప్రయత్నం చేయండి. సో నేను ఒక విషయాన్ని చెప్తున్నా. ఏది ఉంటే ఆ సమాచారాన్ని మీకు యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాము. సో అలాంటి ఏదో దాన్ని ప్రొలాంగ్ చేసి చెప్పే అవకాశం అయితే లేదు మిత్రమా. సో ఏ సమాచారం ఉంటే దాన్ని డైరెక్ట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.